ఇళ్ల స్థలాలకు సంబంధించి 2020 నాటి లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం దరఖాస్తులను మోక్షం లభించనుంది. ఇక 1,00,000 మంది మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 25.44 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. 13 కార్పొరేషన్ల నుంచి 4.13 లక్షలు, 129 మున్సిపాలిటీల నుంచి 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు అందాయి. ఇక ఇంటి స్థలానికి 1000 లేఅవుట్ అయితే 10,000 చొప్పున దరఖాస్తు రుసుముగా వసూలు చేశారు. తర్వాత క్రమబద్దీకరణ ముందుకు సాగలేదు. దరఖాస్తు చేసుకున్న వారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే ఎల్ఆర్ఎస్ అవసరం ఉన్న వాళ్లు అధికారులను ఆశ్రయించి క్రమబద్దీకరణ చేయించుకుంటున్నారు. అధికారులు కూడా నిబంధనల్లోని వెసులుబాట్లను పరిగణలోకి తీసుకుని క్రమబద్దీకరణ చేస్తున్నారు. అదే సమయంలో 2020 ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయం నిన్నటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2020లో అప్లై చేసినటువంటి ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్ కు సంబంధించినటువంటి విషయంలో వెంటనే ఆ దరఖాస్తులను క్లియర్ చేయాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎందుకనంటే తద్వారా గతంలో ఎల్ఆర్ఎస్ జీపీఏ లేఅవుట్స్ కు సంబంధించిన విషయంలో చాలా చోట్ల అక్రమంగా లేఅవుట్లను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సమయంలో దీన్ని కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని చెప్పేసి ఒక నిబంధనను పెట్టింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపు 20,000 కోట్ల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ కొంతమంది అందులో ఆదాయ మార్గాన్ని సాగుగా చూపేటువంటి ప్రయత్నంలో భాగంగా అందులో భూదాన్ భూములు, వక్ భూములు, అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ భారీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా దాదాపు 21 లక్షల మంది అప్లై చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి కోర్టు ఇష్యూస్ లేనటువంటి భూములను స్క్రూటినీ చేసి వాటిని తక్షణమే క్లియర్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. తద్వారా 18 లక్షల మందికి దీని ద్వారా ఉపశమనం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా 5 నుంచి 6 లక్షల మంది ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కి అప్లై చేసినటువంటి వారు ఉంటారో వారి అన్నిటి విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా 5 లక్షల్లో వక్ భూములకు సంబంధించినటువంటి వారు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అసైన్డ్ భూముల వారికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లు తెలుస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయ గండి మార్గానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి 18 లక్షల మంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ రాజేష్, ఎల్ఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ కూడా చేస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు అమల్లోకి రానుంది? దానిపైన కూడా 1-2 రోజుల్లో కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలు రెడీ చేయనుంది. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి విధానాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించినటువంటి విషయం